అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలండి. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మేము టెంపుల్కి వెళ్ళామండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈరోజైతే మార్నింగ్ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా ఇద్దరు అమ్మాయిలకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళకి జడలేసి అయితే స్కూల్కి పంపించేసామండి. వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్ళిన తర్వాత మేమిద్దరం అయితే మా నియర్ బై ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళామండి. ఇంకా ఈరోజు ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి టెంపుల్లో అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఇంకా మేము వెళ్ళేసరికి ఒక బ్యాచ్కి పూజ అవుతుందండి. ఇంకా వాళ్ళ పూజ అయిపోయిన తర్వాత మేము వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ ఇంకొక రౌండ్ అండి పూజ. పంతులు గారైతే గోత్రనామాలు చదివి పూజ చేశారండి. తర్వాత ఇంకా పంచామృతాలు, సింధూరము, తమలపాకులు తెచ్చిన వాళ్ళని స్వామివారికి సమర్పించమన్నారు. మేమైతే సింధూరం తీసుకొని వెళ్ళామండి. ఇద్దరం అయితే సింధూరం స్వామివారి పాదాల దగ్గర వేసి నమస్కరించామండి. ఇంకా తర్వాత 1 by 1 లైన్లో వెళ్ళి తీర్థం తీసుకున్నామండి. ఇంకా తీర్థం తీసుకున్న తర్వాత ఇక్కడ పక్కనే శివయ్య ఉంటారండి. ఇక్కడైతే మనము ఆ శివుడికి జలాభిషేకం చేయొచ్చండి. ఇక్కడ చెమ్ము ఉంటుంది, పక్కనే ట్యాప్ ఉంటుందండి జలాభిషేకం చేయడానికి. ఇది సపరేట్ ట్యాప్. ఇంకా మనమే మన చేతులతో ఆ శివయ్యకు చక్కగా జలాభిషేకం చేయొచ్చండి. ఇంకా ఇక్కడైతే మేమిద్దరము జలాభిషేకం చేసామండి. ఇంకా జలాభిషేకం చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఇక్కడ స్వామివారిని వచ్చి దర్శనం చేసుకున్నామండి. అలాగే మా ఇద్దరు అమ్మాయిలకి కూడా కొంచెం సింధూరం తీసుకున్నాము. మాకైతే చాలా చక్కగా దర్శనం జరిగిందండి. మీరు చూసి దండం పెట్టుకోండి స్వామివారిని. టెంపుల్కి వెళ్ళడం వీలు కాని వాళ్ళైతే. ఇంకా మాకు ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే కృష్ణుడు టెంపుల్ ఉంటుందండి. ఇక్కడైతే వినాయక స్వామి వారు ఉన్నారు. పక్కనే కృష్ణుడు ఉంటారండి. ఆ పక్కనే మళ్ళీ అమ్మవారు ఉంటారు. ఇక్కడ కృష్ణుడు టెంపుల్కి వెళ్ళి కూడా దర్శనం చేసుకున్నామండి. పక్క పక్కనే ఉంటాయి 2 టెంపుల్స్. ఇక్కడ కృష్ణుడి పక్కకి అమ్మవారు ఉంటారండి, మహాలక్ష్మి అమ్మవారు. ఇంక ఇక్కడ కూడా పంతులు గారు పూజ చేశారు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత తీర్థం ప్రసాదం ఇస్తే ఇంకా కూర్చొని తినేసి దండం పెట్టుకున్నామండి. కాసేపు అయితే అలా కూర్చున్నాము. ఇంకా తర్వాత అయితే మేము ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఓకే అండి, మరి బాయ్.